సన్నగా ఉన్న వాళ్ళని చూసినప్పుడు నువ్వు చాలా లక్కీ, ఎంత తిన్నా లావ్ అవ్వవు అని ఈజీగా అనేస్తాం. బట్ వాళ్ళకు కూడా లావుగా అవ్వాలని ఎంతలా ఉంటుందో వాళ్ళకే తెలుస్తుంది. మరి మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైతే వెయిట్ గెయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ రెసిపీని తప్పకుండా షేర్ చేయండి. ఒక్క దెబ్బకి 2 పిట్టలు అన్నట్లుగా ఒకే వీడియోలో 2 రెసిపీలు చూపించేస్తున్నాను, చూసేయండి. ముందుగా 2 కప్స్ పూల్ మక్కనాన్ని డ్రై రోస్ట్ చేసుకుని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. సేమ్ బౌల్ మెజర్మెంట్ తో 1 బౌల్ తినే శనగలు, 1 బౌల్ కాజుని విడివిడిగా రోస్ట్ చేసుకుని అవి కూడా పక్కన పెట్టుకోవాలి. ఈ రెసిపీ ఎదిగే పిల్లల హెల్దీ గ్రోత్ కోసం కూడా చాలా యూజ్ అవుతుంది. ఈ రెసిపీ కోసం మనం యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నిట్లోనూ హెల్దీ కార్బోహైడ్రేట్స్ అలాగే హై ప్రోటీన్ కూడా ఉంటుంది. వీటి కాంబినేషన్ లో హెల్దీ ఫ్యాట్స్ ని కూడా యాడ్ చేశామంటే వెయిట్ గెయిన్ అవ్వడానికి చాలా యూజ్ అవుతుంది. ఇంగ్రీడియంట్స్ అన్ని చల్లగా అయిపోయిన తర్వాత 1 కప్పు బెల్లం తీసుకొని ఇలా పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ ని వేరే గ్లాస్ జార్ లోకి తీసుకుని రెగ్యులర్ గా పడుకోవడానికి కనీసం 1 అవర్ ముందు పాలల్లో కలిపి తాగారంటే వెయిట్ గెయిన్ అవ్వడానికి చాలా యూజ్ అవుతుంది. అలాగే ఈ పౌడర్ ని కావాల్సినంత నెయ్యి కలుపుకొని లడ్డూల్లాగా చుట్టుకొని ప్రతిరోజు లంచ్ తర్వాత డెజర్ట్ లాగా ఒక లడ్డు ఎంజాయ్ చేస్తూ తిన్నారంటే ఖచ్చితంగా వెయిట్ గెయిన్ అవుతారు. అలాగే ఇంకొక టేస్టీ అండ్ హెల్దీ రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.